నమస్తే అండి. ఇది 4 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అండి. సేల్‌కొచ్చింది. పద్మశాలి టౌన్‌షిప్‌లో అండి ఇది. మీకు ఇది ఆహ్, ఒక ప్రైమ్ లొకేషన్‌లో ఉంటదండి. దమ్మాయిగూడ ఏరియాలో. 4 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ అండి. కింద 2 బెడ్‌రూమ్‌లు ఉంటది. పైన ఒక 2 బెడ్‌రూమ్స్ ఉంటాయండి. ఇది ఎంట్రన్స్ అండి. మంచి గేటు, క్వాలిటీ గేట్ ఇచ్చిన్నారు. మంచి ఎంట్రన్స్. ఇక్కడ ఒక కార్ స్పేస్ పెట్టుకునేంత స్పేస్ ఉంది. చాలా బాగుంది. ఆ వాల్‌కి గూడా అంతా టైల్స్ ఏసున్నారు. ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. డోర్ కూడా టేక్ వుడ్‌తో చేసినారు. క్వాలిటీగా చాలా క్వాలిటీగా ఉందండి. నేను ఎళ్లి చూశాను. మీకు సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చారు. 4 ఫీట్ ఇచ్చారు. ఇది లోపలికి ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్‌లో మీకు ఎంటర్ అవ్వంగానే అదంతా మా ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి ఇది. సోఫా సెట్ ఏసుకొని ఇక్కడ కూర్చోవచ్చు. ఇది మీకు టీవీ యూనిట్ పెట్టుకునే స్పేస్ అండి. టీవీ యూనిట్ డిజైన్ చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవచ్చు. మీకు ఇంటీరియర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. టోటల్‌గా మంచి బ్యూటిఫుల్‌గా ఉంది. చాలా బాగా చేసున్నారు. రెడీ టు మూవ్ అండి ఇది. కింద 2 బెడ్‌రూమ్స్ ఉంటదండి. ఫస్ట్ మాస్టర్ బెడ్‌రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయింది టోటల్‌గా. మీకది సెల్ఫ్‌లు కూడా కంప్లీట్‌గా చేసున్నారు. విండోసు, ఒక అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. స్పేసెస్‌గా ఉంది నీట్‌గా. సో, మంచిగా డిజైన్ చేశారండి. ఇంటీరియర్ కూడా చాలా బాగొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి. నెక్స్ట్ మనం ఇంకొక మా బెడ్రూమ్‌లోకి వెళ్తున్నాం. ఈ బెడ్రూమ్‌కి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉండదండి. కామన్ వాష్‌రూమ్ ఉంటది. రైట్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూము. ఆ బెడ్రూమ్ కూడా నీట్‌గా ఇంటీరియర్ చేసున్నారు. ఫాల్ సీలింగ్ చేసున్నారు. రైట్. చాలా స్పేసియస్‌గా ఉందండి బెడ్రూమ్ కూడా. దీనికి కూడా సెల్ఫ్‌లు ఇచ్చున్నారు. మీకు ఇంటీరియర్ చేసుకునేటప్పుడు కబోర్డ్స్ పెట్టుకునే ఖర్చు తగ్గిపోద్దండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి ఆ హౌసెస్. ఈ డిజైను చాలా ఈ హౌస్‌కే మంచి లుక్ వచ్చిందండి ఈ డిజైన్. చాలా బాగుంది ఇది. ఇక్కడంతా డైనింగ్ ఏరియా వస్తది. ఈ స్పేస్ అంతా. ఈ స్పేస్ డైనింగ్ ఏరియా వస్తది. ఇక్కడ గుడి. దేవుడి గుడి వస్తది ఇక్కడ. పూజ. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. కిచెన్ నీట్‌గా గ్రానైట్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. షింక్ ఇచ్చారు. నీట్‌గా అన్ని సెల్ఫ్‌లన్నీ ఇచ్చారండి. బాగా చేశారు. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం. సో, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. మీకు ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్‌గా ఉంటదండి. ఆహ్, చాలా గ్రాండ్‌గా ఉంటది. అంతా టేక్ వుడ్‌తో చేసినారు. ఫాల్ సీలింగ్ చేసున్నారు. పీవీసీ కూడా చేసినారు. పైన మీరు చూసారు. ఇది ఎంట్రన్స్. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటదండి. కింద మోడల్ లాగా ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇది ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు ఇది డ్రాయింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్యామిలీ లాంజ్ ఏరియా వస్తది. ఇంటీరియర్ కూడా కంప్లీట్ అయిపోయింది. రైట్. ఇక్కడ మీకు సోఫా సెట్ ఏసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ లాంజ్ ఏరియా. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. సేమ్ మీకు కింద ఏ సైజ్ ఉందో సేమ్ సైజ్ అండి ఇది. దీనికి కూడా సెల్ఫ్‌లు అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. టైల్స్ అన్నీ క్వాలిటీ టైల్స్ ఇచ్చారు. మీకు దీనికి అటాచ్డ్ వాష్‌రూమ్ వస్తదండి. అటాచ్డ్ వాష్‌రూమ్ వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూము దీనికి అటాచ్డ్ రాదండి వాష్‌రూమ్. కామన్ వాష్‌రూమ్ వస్తది. ఓకే. దీనికి కూడా సెల్ఫ్‌లు అన్నీ క్లియర్‌గా ఇచ్చారండి. యూపీవీసీ విండోసు విత్ గ్రిల్స్ ఇచ్చారండి. సెక్యూర్‌గా ఉంటున్నాయి. ఇది వాష్‌రూమ్ అండి. బయట కామన్ వాష్‌రూమ్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ పూజా గది వచ్చింది. పూజా రూమ్. ఇక్కడ పూజా గది. పూజా గది తర్వాత మీకు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తదండి. డైనింగ్ ఏరియా కూడా మంచి బ్యూటిఫుల్‌గా ఉంది. స్పేషియస్‌గా ఉంది. చాలా స్పేషియస్‌గా ఉంది.
రైట్ సైడ్కి ఇచ్చిన తర్వాత ఇది కిచెన్. కిచెన్ కూడా మీకు గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది. సెల్ఫ్లు అన్నీ క్లియర్గా ఇచ్చున్నారు. డిజైన్ హౌస్ నీట్గా ఉందండి. ఇది యుటిలిటీ ఏరియా వస్తుందండి. ఇది ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చారు. 3.5 feet ఇచ్చారు. మనం టెర్రస్ మీదకి వెళ్తున్నామండి. నెక్స్ట్ టెర్రస్ మీద పైన కూడా మంచిగా డిజైన్ బాగా చేశారు. పైన 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మీకు ఇక్కడి నుంచి చూస్తే దమ్మాయిగూడ ఏరియా, పద్మశాలి టౌన్షిప్ మొత్తం క్లియర్గా కనపడుతుందండి. చుట్టుపక్కల హౌసెస్ కానీ, మీ నైబర్ హౌసెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి.